ప్రభువు పేరిట దేవుని దాసులకు, క్రైస్తవులకు, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి వందనాలు. యేసుక్రీస్తు వారికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని సేవ చేస్తూ, దేవుని సేవలో సువార్త ప్రకటిస్తూ, పత్రికల పరిచర్య చేస్తూ, సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రయాసపడుతున్న దేవుని దాసులకు, పెద్దలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. ఈ క్రమంలో చాలామంది హింసలు పడుతూ, దెబ్బలు తింటూ, కొట్టబడుతూ, చివరికి చంపబడుతున్నటువంటి ఆ హతసాక్షుల కుటుంబాలకి, వారి సతీమణులకు, పిల్లలందరికీ కూడా నేను ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు కొరకు నిందలు, హింసలు, అవమానాలు పడుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనం ప్రకారం దేవుని దాసులు శిష్యుల మనసులను దృఢపరిచి, అనేక శ్రమలు అనుభవించిన మీదట మనము దేవుని రాజ్యం చేరవలనని దేవుని దాసులు పౌలు గారు మనందరి కొరకు రాయించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఆయన ద్వారా. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో మనందరూ కూడా యేసు ప్రభుని నమ్మినటువంటి వారందరినీ ప్రజలు ఏమని పిలుస్తారంటే క్రైస్తవులు అని. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయంలో, అదే అపోస్తుల కార్యము గ్రంథంలో 26వ అధ్యాయంలో క్రైస్తవులు 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 అనబడిరి అని వ్రాయబడి ఉన్నది. ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు మాత్రం ఆ పదం కనిపించదు. క్రొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయనను వెంబడిస్తున్నటువంటి వారిని క్రైస్తవులు అని అనడం జరిగింది. ఈ దినాల్లో కూడా క్రైస్తవులు అని పిలువబడుతూ ఉన్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ క్రైస్తవులందరినీ కూడా ఏమని పిలుస్తున్నారు అంటే, ఏ కులమైనా ఆయా కులాలలో వాళ్ళు ప్రభుని నమ్మారు. ఎస్సీ కులాలు, బీసీ కులాలు, లేక ముస్లిం, లేక ఇతరులు. అయితే వీళ్ళనందరినీ కూడా సర్టిఫికెట్లలో వారి కులాల పేర్లే ఉన్నాయా, లేక క్రైస్తవులు అని ఉన్నదా, లేదా బీసీసీ ఆది ఆంధ్ర క్రైస్తవుడు అని ఉందా, లేక అదే కులములో ఇది ఎస్సీలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ప్రభుని నమ్మినటువంటి వారందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. పిల్లారా, సువార్త చేస్తూ ఉంటే చాలా చోట్ల ఈ మధ్యలో ఒక స్లోగన్ వినబడుతూ ఉంది. అదేమిటంటే, మీరు బీసీసీ సర్టిఫికేట్ తీసుకొని సువార్త చేయండి అని ఆటంకపరుస్తున్నారు. మమ్మల్ని ఒక 3 సార్లు ఆటంకపరిచారు. అయితే ఇక్కడ బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రులు దళిత క్రైస్తవులు అనేటువంటి ఒక ఫోరమును లేక ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఫాములోకి తీసుకొని రావాలనుకున్నారు. దళిత క్రైస్తవులు ఆలోచన చేద్దాం. దళిత క్రైస్తవులు అంటే ఇప్పుడు ముస్లిం వ్యక్తి ప్రభుని నమ్మింటాడు, అతడు దళిత క్రైస్తవుడే. ఆ తర్వాత బ్రాహ్మణుడు దళిత క్రైస్తవుడే. ఆ తర్వాత కోమటి, బుడగ, జంగాలి, ఇలాగా వీళ్ళందరూ కూడా క్రైస్తవులు అని అనిపించుకోవడం కన్నా దళిత క్రైస్తవులు అనిపించుకోవడం మంచిదా? ఆలోచించండి. మనం అందరం కూడా దళిత క్రైస్తవులము అనబడడం కంటే, పిలిపించుకున్నట కంటే నా మనసుకు నచ్చింది ఏంటంటే, మనము బీసీసీ క్రైస్తవులు, ఓన్లీ క్రైస్తవులు లేక క్రిస్టియన్స్, ఇండియన్ క్రిస్టియన్స్ అని పిలవడం బాగుంటుందని, గర్వకారమని నా అభిప్రాయం. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనం అందరం కూడా మన సంఘాల్లో కూడా దేవుని దాసులుగా, అపోస్తులుగా ఉన్నవారు, పిలువబడిన వారు చాలామంది ఉన్నారు. దాదాపున ఆయా శాఖలు కలిగి ఉన్నటువంటి వారం ఉన్నాం. మన సంఘాలలో ఎందుకు బీసీసీ సర్టిఫికెట్లు తీసుకోండి అని బోధ చేయకుండా ఉండడం ఎందుకు? చేద్దాం. బీసీసీ అప్లై చేయాలా, బీసీసీ తీసుకోవాలా. ఎందుకంటే దళిత క్రైస్తవులు అని అనడం కన్నా క్రైస్తవులు అనేటువంటి మాట చెప్పడం అది ఎంతైనా సమంజసం. దళిత క్రైస్తవులు అనగా మళ్ళీ దళితులా అంటే తక్కువ జాతులనా, తక్కువ కులస్తులనా? కాదు కదా. కాబట్టి ఆలోచించండి మేధావులు. మీ సంఘాల్లో కూడా దయచేసి క్రిస్టియన్ సర్టిఫికెట్ తీసుకోవడానికి బోధ చేయండి.
మీ పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తున్నప్పుడు దయచేసి మేము చర్చికి వెళ్తాం, మాకు బీసీసీ కావాలని మీ పిల్లలకు రాయించండి. ఎందుకంటే బీసీసీలు ఎక్కువైనాయనుకోండి, క్రిస్టియానిటీ పాపులేషన్ పెరుగుతుంది. ఇప్పటికి కూడా మనం అదే కులములో అదే గోత్రంలో ఉన్నాం. అయితే నా అభిప్రాయం ఏమిటంటే క్రైస్తవులు ఎక్కువైనప్పుడు, ఆ ఏరియాలో క్రైస్తవులు ఎక్కువైనప్పుడు, ఒక ఉదాహరణకి ఒక 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందిలో క్రైస్తవులు ఒక 300 మంది ఉన్నారనుకోండి, క్రైస్తవులకు చాలా బలం కదా. ఒకవేళ ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, లేకపోతే ఒక మండలంలో ఒక తాలూకాలో 50 లక్షల మంది ఉంటే అందులో 2 లక్షల మంది క్రిస్టియన్స్ కలిగి ఉంటే నిజంగా ఎమ్మెల్యే కూడా క్రిస్టియన్ ఎమ్మెల్యే అవుతాడు, ఒకవేళ ఎంపీ కూడా క్రిస్టియన్ ఎంపీ అవుతాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఏమైనా పొరపాటు అనిపిస్తే దయచేసి చెప్పండి, కామెంట్ చేయండి. మనం దళిత క్రైస్తవులు అని అనిపించడం కంటే క్రైస్తవులు బీసీసీ సర్టిఫికెట్ తీసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. దయచేసి ఒకవేళ మీకు నచ్చితే బోధ చేయండి. బీసీసీలోకి అందరం మనం సర్టిఫికెట్ తీసుకుని మనం క్రైస్తవులు అని గలమెత్తుదాం. అది అసెంబ్లీకా, పార్లమెంటుకా, లేక దేశానికా, ప్రపంచానికా, ఇండియాలో కూడా క్రిస్టియన్స్ 2% కాదు 80% అని చెప్పేటట్టు చేద్దాం. అందరికీ వందనాలు.